St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరువేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini-golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంటూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కర్లపాలెం ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మి అన్నారు. ఈ రోజు స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన మరియు ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమానికి కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని, పరిశుభ్రత మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. కుడి చేయి ముందర పెట్టండి అమ్మ అందరూ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచట్లో
సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రాంకి హాజరైనటువంటి మన మండల స్పెషల్ ఆఫీసరు శ్రీలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా మా డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జీఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి గారికి, అదేవిధంగా స్కూలు హెచ్ఎం గారికి, వచ్చినటువంటి విద్యార్థులకు, సచివాలయ సిబ్బందికి, మీడియా వారికి అందరూ కూడా నమస్కారం. ఈరోజు మనము గత సంవత్సరం 2025వ సంవత్సరం జనవరి నుంచి ప్రతి 3వ శనివారము ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మన కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ యందు ఈ సాసా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కర్లపాలెం మండలం మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 20 గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రమైన వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యకరమైనటువంటి మనుషులు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా చెట్లు నాటాలి, అదేవిధంగా టాయిలెట్స్ను ఉపయోగించాలి, ఆ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మీ అందరూ కూడా చెప్తున్నాము. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉన్నట్టుగా మనకి టీవీలో చూస్తున్నాం. కన్న ఊరును చదువుకున్న పాఠశాలను మరువని మానవతావాది పూర్వ విద్యార్థి ఎన్ఆర్ఐ మంతెన నాగరాజు అని జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాస్ కొనియాడారు. కర్లపాలెం మండలం యాజిలి హైస్కూల్లో మంతెన నాగరాజు సహకారంతో నిర్మించిన పాఠశాల మెయిన్ గేట్ ను డిఈఓ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుగుణమణి అధ్యక్షతన జరిగిన సభలో పలువురు పెద్దలు, పూర్వ విద్యార్థులు మాట్లాడారు. రవికుమార్ గారి మనసులో ఉన్న ప్రకారంగా వెళ్ళవలసిందిగా సార్కి మైక్ అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆయన కూడా ఒంగోలు నుంచి వచ్చున్నారు. స్వాగతం, రండి కూర్చోండి. అక్కడ కూర్చోండి సార్, దానికి అడ్డం తీస్తే చాలా సంతోషం. తొలుతుగా మీ హెడ్ మిస్ట్రెస్ నాకు వైస్ ప్రిన్సిపల్ గారు నాకు చేస్తున్నటువంటి దాతతో నేను మాట్లాడటం జరిగింది. అరే ఆ కాలేజీకి మీకు ఆ స్కూల్కి ఏం కావాలో చూసి ఎట్లా చేయాలో నన్నేం అడగొద్దు, మీరే చేసుకుపోండి జాగ్రత్తగా అన్నప్పుడు నాకు మహేందర్ రాజు గుర్తొచ్చాడు. మహేందర్ రాజు నాగరాజుకు స్వయాన వాళ్ళ పిన్ని కుమారుడు. అతను ఈ కార్యక్రమం మొత్తం కూడా భుజాన వేసుకొని నేను దీనిలో చేసింది ఏమీ లేదు, కాకపోతే డబ్బులు ఇవ్వగలిగే అంతగా. నేను కూడా ఆ డబ్బులు నావి కాదు, నాగరాజు గారి డబ్బులే ఇవ్వగలిగా. నేను ఒక సంధానకర్తగా నేను కూడా దీనిలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరంతా ఎదురు చూస్తుంది మాకు కూడా తృప్తి కలిగేటువంటిది ఏమిటి అంటే మీ అందరికీ స్వీట్లు హాట్లు పంచాలి, చక్కగా తింటూ మరి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించండి. ఆ స్వీట్స్ 24 గంటల్లో 18 గంటలు తీసేస్తే ఇంకెంత ఉందమ్మా టైము? 1 సెకండ్ ప్లీజ్. అవర్స్ కష్టపడ్డారని ఎన్ని గంటలు మిగిలింది? ఇంకా 6 గంటలు. 6 గంటల్లో మరి కనీసం నిద్ర 4 గంటలన్నా పోవాలిగా. మిగతా 2 గంటలు మన దినచర్యలన్నిటికీ మార్నింగ్ నుంచి పండుకోపోయే వరకు చేసుకోవాల్సిన మినిమం ఉంటాయి కదా మనకి. అలా తీసేసిన మరి ఎంత తక్కువ నిద్రపోయి ఉంటారో లెక్కన. మరి ఎంత కష్టపడితే ఈ రోజున ఇంతమంది నోటిలో కొనియాడబడుతున్నారు అర్థం చేసుకుందాం. మీరు కూడా చిన్నపిల్లలైన మీకు స్ఫూర్తినివ్వాలని ఇంత కార్యక్రమం. మాకేం కాదు, పెద్దవాళ్ళం, మాది అయిపోయింది, మా టర్న్ అయిపోయింది, మేము ఒక ఉద్యోగాల్లో స్థిరపడిపోయాం, చేసుకుంటూ వెళ్తున్నాం, బ్రతికేస్తాం, అయిపోద్ది, దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంతవరకు ఉంటాం. కానీ భవిష్యత్ అంతా మీది. కాబట్టి మీరు ఒక్కొక్కరి ద్వారా వారి వారి జీవిత ప్రయాణాల ద్వారా ఎంతో తెలుసుకోవచ్చు. 100 మందిలో 2కో 3కో నాటుకున్నా చాలు, ఆ విత్తనాలు పెద్ద వృక్షాలు అవుతాయి. అది ఈ కార్యక్రమం యొక్క సంకల్పం. కూడా ఈ కార్యక్రమాన్ని చేయటం అందులో విశేషం ఏంటంటే సహజంగా మన ఇంటికి ద్వారబంధం చాలా ముఖ్యమైంది, గేట్ అనేది. ఆ గేట్లో ఉన్న విశేషం ఏంటంటే ఓ పక్కన జయము, ఓ పక్కన విజయుడు. విజయులు అనేవారు నిలబడి ఉంటారు ఎప్పుడు కూడా. అంటే మన జీవితంలో కూడా
మన ఆలోచన విధానంలో మనకున్న దృక్పథాన్ని చక్కని స్థానంలో ఉంటే మన పక్కన ఎప్పుడు జయము విజయం రెండు ఎప్పుడు ఉంటాయి. దాని సింబాలిజంగా మనకి పెద్దలు చెప్పేది ఏంటంటే, ఒక చక్కని విద్యాలయానికి జయ విజయులు ఎప్పుడూ కాపలా ఉంటుంది. అలాంటి స్థానంలో తను దాతగా ఉండటం కూడా చాలా విశేషం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మన రవి గారు, అట్లాగే మహేంద్ర, అట్లాగే తదితర పెద్దలు కూడా, వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ప్రత్యేకించి మన హెడ్ మిస్ట్రెస్ గారు 1969 వరకు చదువుకున్నాను. మాధవపట్టి నాగరాజు కూడా చదువుకున్నాడు. నాగరాజు, నేను, ఊళ్ళో ఉన్నటువంటి స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా శివరామరాజు గారే మా గురువు గారు. నేర్పింది కూడా, ఆ ఫీల్డ్లో తీసుకొచ్చింది కూడా ఆయనే. ఆయన తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ఇక్కడ ఈ గ్రామంలో మేము చదివేటువంటి కాలంలో ఏ రోజు కూడా 4 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మేము కాంపిటీషన్స్కి వెళ్ళాం. బాపట్ల ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైజులు తీసుకురావటం కానీ, అనేక రకమైన స్పోర్ట్స్లో వెళ్ళటం కానీ జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు ఇక్కడ. కానీ ఈరోజు మీరు చాలా అదృష్టవంతులు, ఇన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం. బాపట్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా చీరాల పట్టణానికి చెందిన ప్రముఖ నేత మారుటూరి రాఘవేంద్రరావుని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాపట్లకు చెందిన నాగవరపు పవన్ కుమార్ ని నియమించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య, మాటూరి రంగనాథ్ మరియు సిద్ధసూర్య ప్రకాష్ ఆశీస్సులతో ఈ నూతన నియామకాలు జరిగాయి. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులకు ఆర్యవైశ్య ప్రముఖులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మహాసభ వారు మన బాపట్ల డిస్టిక్ జిల్లాకి నూతన అధ్యక్షులుగా మాటూరి రాఘవేంద్రరావు గారిని, మంచి మనసున్న మనిషిని నియమించినటువంటి టీజీ వెంకటేష్ గారికి, ఇల్లూరు లక్ష్మయ్య గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి ఆర్యవైశ్య సంఘానికి ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోవడం చాలా గర్వకారణంగా ఉంది మాకు. ఆర్యవైశ్య సంఘాలంటే ఎన్ని సంఘాలు ఉన్నా అంతా ఆర్యవైశ్యులంతా ఒకటిగా ఏకధాటిగా నడవాలనే ఉద్దేశంతో నేను అధ్యక్షుల వారికి మనవి చేస్తున్నాను. ఎన్ని సంఘాలున్నా కూడా సేవా సంఘాలే కానీ సేవకు లొంగిపోయి సేవలు చేసేటువంటి ఆర్యవైశ్య సంఘాలు ఎన్ని ఉన్నా కూడా అంతా ఒకటే. కాబట్టి ఆర్యవైశ్య సంఘాలు మంచి అభివృద్ధిలోకి తేవాలని అధ్యక్షుల వారిని మరీ కోరుకుంటూ సెలవు. రెండుచింతల మండల పరిధిలోని సత్రసాల వద్దనున్న ఏపీ జెన్కో కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జెన్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో అందరూ కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఈ వెంకటరమణ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. తడి చెత్త మరియు పొడి చెత్తను విడివిడిగా వేరు చేయడం ద్వారా పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో సిబ్బందికి వివరించారు. What we do, what we are going to be done in the year 2047. Because the government is clearly adopting the plan and the responsibility of the people also. What is going to be, what is our future in the year 2047? We are leaders, global leaders. The Indians is going to be the global leaders. That is also, it is our, because Swarnandra, not only developing the human health and development, we are also developing the agriculture sector, industrial sector, service sector, and infrastructure development, and social development. This all we are going to improve our health and as well as our environment. So that's why I am very happy to participate in this program. And
as part of, and also I would like to remind that it is our responsibility, it is our duty also to protect and improve the natural environment, including forests, lakes, rivers, and wildlife creatures. And to have, we need to compassion for the living creatures also. Thank you very much for giving this opportunity. Jai Hind. సత్తెనపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నయ్య లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన వీధి పట్టణం రాష్ట్రం దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అన్నారు. వ్యర్థాల వల్లే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ అధికారుల సహకారంతో పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నామని కన్నా తెలిపారు. చేయకు పాపం అనండి సార్. వేయకు చెత్త, వేయకు చెత్త, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు, వీధి శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మన పట్టణం శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మన రాష్ట్రం దేశం అన్ని కూడా పరిశుభ్రంగా ఉంటే రోగం జబ్బులు మనం చేసేటువంటి వ్యర్థాల వల్లనే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024 ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో మరి ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దీని మీద ప్రజలకి అవగాహన కల్పించడానికి, అలాగే మున్సిపల్ అధికారులు కూడా సంబంధించి మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల వద్దకు వాళ్ళు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మనం సుస్థిర అభివృద్ధిని, అంటే రాబోయే తరాలకు కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా, అంటే పర్యావరణంలో ఎటువంటి డ్యామేజ్ లేకుండా సో ఒక క్లీనింగ్ సొసైటీని అందించడానికి కోసం ఇప్పటి నుంచి కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుండే విధంగా స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. సో అదే స్పిరిట్ని గౌరవ ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో అదేవిధంగా స్వచ్ఛ సత్తెనపల్లి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల మధ్యలో ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సో అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.